ఎడారి త్రోవలో నే నడచిన ఏరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలో నే నడచిన ఏరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నీవే మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా మహదానందమే నాలో పరవశమే నీను స్తుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశమే నీను స్తుతించిన ప్రతీక్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధనా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న కథ చెప్తాను. ఓల్డెన్ డేస్లో బ్లాక్ మెన్, వైట్ మెన్ అని డిస్క్రిమినేషన్ ఉండేది. అయితే ఆ రోజుల్లో ఒక వైట్ మెన్ ఒక హోటల్కి వచ్చాడు. అయితే అక్కడ అందరూ వైట్ మెన్సే ఉన్నారు. అంతా చూశాడు, అందరూ వైట్ మెన్సే ఉన్నారు. కానీ ఒకే ఒక్క బ్లాక్ మెన్ ఒక సైడ్ కూర్చొని ఉన్నాడు. అయితే ఈ వైట్ మెన్, బయట నుంచి వచ్చిన వైట్ మెన్ ఆ బ్లాక్ మెన్ని చూసి చాలా అసహించుకుంటూ ఉంటాడు. ఇంతమంది వైట్ మెన్స్ ఉన్నారు, వీడొక్కడే బ్లాక్ మెన్ ఉన్నాడు అని అతన్ని అసహించుకుంటూ అతన్ని ఎలాగైనా కూడా డిస్క్రిమినేట్ చేయాలి, అతన్ని ఎలాగైనా కించపరచాలి, అతన్ని ఇన్సల్ట్ చేయాలనే ఉద్దేశంతో అందరికీ చెప్తాడు మైక్ తీసుకొని, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో నా హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను పార్టీ ఇస్తాను. ఇవాళ ఎంత తింటారో తినండి, ఐ విల్ పే ద బిల్, కంప్లీట్గా నేనే పే చేస్తానని చెప్తాడు. బట్ అందరికీ పే చేస్తాను, అందరూ తినండి ఎక్సెప్ట్ దట్ బ్లాక్ మెన్ అని తన వైపు అసహ్యంగా చూసి చెప్తూ ఉంటాడు. అయితే అలా చెప్పిన వెంటనే బ్లాక్ మెన్ ఆయన వైపు నవ్వుతూ చూసి చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ సార్ అని చెప్తాడు. నేను ఇలా ఇతన్ని అసహించుకున్నా ఇతను నాకు థ్యాంక్స్ చెప్తున్నాడని ఇంకా గర్వంతో, ఇంకా పొగరుతో, కోపంతో, ఓకే మీరు ఎంత కావాలో అంత తినండి, ఎంత కావాలో అంత తాగండి, కావాలంటే మీ ఇంటికి కూడా పార్సల్స్ తీసుకెళ్ళండి, మీ అందరి బిల్లు నేనే పే చేస్తాను ఎక్సెప్ట్ దట్ బ్లాక్ మెన్ అనేసి ఇంకా గర్వంతో గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అట్లా మళ్ళీ ఆయన చెప్పిన దానికి ఆ బ్లాక్ మెన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని మంచిగా చిన్న స్మైల్తో చెప్తాడు. ఇతనికి చాలా కోపం వస్తుంది. వెళ్ళి ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న పర్సు, కార్డ్స్ అన్నీ ఇచ్చేసి, తన మెడలో ఉన్న చైన్, బ్రేస్లెట్ ఇవన్నీ ఇచ్చేసి, వీళ్ళకి ఎంత కావాలో అంత ఇవ్వండి, ఏం కావాలో అది ఇవ్వండి, మొత్తం నేనే పే చేస్తాను ఎక్సెప్ట్ దిస్ బ్లాక్ మెన్ అని మళ్ళీ చెప్తే మళ్ళీ అతను చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్తాడు. చాలా కోపం వచ్చేసి ఇంకా ఎందుకు ఈయన నేను ఇంతగా డిస్క్రిమినేట్ చేస్తున్నా, ఇంతగా నేను ఇన్సల్ట్ చేస్తున్నా, థ్యాంక్స్ చెప్తున్నాడేంటి అని బిల్ కౌంటర్ దగ్గర ఉన్న మేనేజర్తో అడుగుతాడు. నేను అతన్ని చాలా ఇన్సల్ట్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఇంతగా వెచ్చించాను, ఇంతగా చేశాను, ఆయన నాకు థ్యాంక్స్ చెప్తున్నాడేంటి, అది కూడా స్మైల్ ఇస్తూ, ఏంటి అసలు అంటే మేనేజర్ అంటాడు
మీరు ఎంతగా అసహించుకున్నా, ఎంతగా మీరు ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నా, నవ్వుతూ స్మైల్ ఇస్తున్నా అతను ఎవరో కాదు, ఈ హోటల్కి ఓనర్ ఆయనే అని ఆయన కూడా నవ్వుతూ మెల్లగా చెప్తాడు. అది వినేసి ఈయన వెంటనే సిగ్గుతో వెళ్ళిపోతాడు అన్నమాట అక్కడి నుంచి. అయితే ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఎంతగా హెచ్చించబడుతున్నా కూడా తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. మన దేవాది దేవుడు కూడా ఎంతగా తగ్గించుకున్నాడు. తను రిక్తునిగా చేసుకొని, తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి మన కోసం వచ్చాడు. ఎవ్వరూ చేయలేని త్యాగాన్ని ఆయన చేశాడు. ఎవరైనా ఇవ్వగలరా ప్రాణము? ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టగలరా? ఎవరైనా కూడా ఆ అమూల్యమైన రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించగలరా? అటువంటి గొప్ప త్యాగం చేసిన దేవుడు కదా, ఎంతగా తగ్గించుకున్నాడు. అంత గొప్ప దేవుడే తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు కదా. మరి మన తగ్గింపేది? మనం కూడా అలాగే తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను కదా, వాక్యంలో ఉంది. కాబట్టి మనందరం కూడా తగ్గింపు స్వభావం కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు తన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులమైనప్పుడు మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో లేకపోవచ్చు హెచ్చులు, ఈ లోకంలో లేకపోవచ్చు అటువంటి ఆడంబరాలు, గొప్పలు, లేదా మంచి పేరు ప్రఖ్యాతులు, ఆస్తి అంతస్తులు ఈ లోకంలో లేకపోవచ్చు. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత తగ్గించుకొని ఎంతగా మనం ఉంటామో, శాశ్వత రాజ్యం ఒకటి ఉంది కదా, అక్కడ దేవుడు మనకి మంచి బహుమానాలు సిద్ధపరిచి ఉంటాడు. ధనవంతుడు లాజర్ స్టోరీ అందరికీ తెలుసు కదా. ధనవంతుడు పట్టు పాన్పుల మీద పడుకొని రోజు చక్కని విందుతో భోజనం చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఇంటి వాకిటిలో అరుగు దగ్గర లేదా ఆయన కాళ్ళ దగ్గర అక్కడ ఉండి కురుపులతో పాపం ఆయన పడేస్తున్న చిన్న రొట్టె ముక్కలు తినుకుంటూ ఇంకా కురుపులతో నిత్యము ఆ బాధతో ఉన్నప్పటికీ తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన్ని పరలోకానికి చేర్చుకున్నాడు అనేసి ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చించే దేవుడే ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వలోకాధికారి, సర్వాంతర్యామి, సర్వోన్నతుడైన వాడవయ్యా, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, గొప్ప దేవుడవయ్యా, స్తుతులయ్యా, స్తోత్రం రాజా. ప్రభువా, నీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండే భాగ్యమును మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభువా నీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మేము ఉండాలయ్యా. యేసయ్యా, ఎంతగా ఎన్ని అందచందాలు, ఎంత తెలివితేటలు, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా కూడా నీ అందు మేము దీన మనస్కులమయ్యా. యేసయ్యా, స్తోత్రం రాజా. తగ్గింపు జీవితాన్ని మాకు అనుగ్రహించండి. తగ్గింపు స్వభావాన్ని మాకు అనుగ్రహించండి. ఎక్కడ మేము ఆడంబరాలకు పోకుండా ప్రభువా నీ యందు మాత్రమే అతిశయించే బిడ్డలుగా మేముంటకు సహాయం చేయండి. సిలువను గురించి అతిశయించాలే కానీ ఈ లోకంలో ఉన్న వాటి నిమిత్తమే మేము అతిశయించకూడదయ్యా. నీ యొక్క సిలువను గురించి మేము అతిశయించే బిడ్డలుగా ఉంటకు సహాయం చేయండి. ప్రభువా ఈ దినమంతా కూడా ప్రభువా యేసయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభువా నెమ్మదితో, శాంతి, సమాధానంతో ఎవరిని మేము కించపరచకుండా మా మాటలతో, మా చూపులతో ప్రభువా మా నడవడికతో ప్రభువా నిన్ను మాత్రమే మహిమపరిచే బిడ్డలుగా మనుషుల కొరకు కాక ప్రభువా నీ కొరకే జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించి ఈ దినమంతా నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సంతోషమును, జయమును మీరు మాకు అనుగ్రహించమని, ఎవరైనా ఆటంకాల మధ్య వెళ్తుంటే ఆటంకములు తొలగించండి. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే ప్రభువా ప్రయాణాల్లో ఉంటున్నారో వారి ప్రయాణాల్లో క్షేమం అనుగ్రహించండి. ముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి అయ్యా. నీ యొక్క గొప్ప నామాన్ని ఎరుగక ఎందరైతే ఉన్నారో వారందరికీ ప్రభువా నీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని ప్రభువా వారికి ప్రభువా తెలియచేసే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ భాగ్యమును దయచేసి ప్రభువా నీ రాకడకై సిద్ధపడే గుంపులో యేసయ్యా ఎత్తబడే గుంపులో మేము కూడా ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచమని నీ కృపా బాహుల్యముతో మమ్మల్ని ప్రభువా నీ హక్కును చేర్చుకుని ఈ దినమంతా జయప్రదం దినంగా మా జీవితాల నుంచి మా జీవితాలను కంప్లీట్గా నీ స్వాధీనంలో ఉంచుకున్నాను. మా ప్రాణాత్మ శరీరాన్ని పరిశుద్ధపరిచి ప్రభువా కంప్లీట్గా మమ్మల్ని మీకు సరెండర్ చేస్తూ
యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను నా ప్రియ పరలోక తండ్రి.